హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధ చరిత్ర 49వ రోజండి. నిన్నటి రోజుని గౌతముడి ప్రధాన శిష్యుల్లో మౌద్గల్యన ఒక చెట్టు సాటునున్నప్పుడు కొంతమంది శత్రువులు అతనిపై దాడి చేసి కొట్టడం, ఆ తర్వాత దారుణంగా అతను మరణించటం, ఆ తర్వాత బుద్ధుడు కూడా అతని మరణ వార్త విని ఎంతగానో కృంగిపోవటం, అలాగే బుద్ధుడి యొక్క ఆత్మీయులు ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రపంచం నుండి నిష్క్రమించటం, ఆ తర్వాత దేవదత్తుడు కూడా తన అనారోగ్యంతో చివరిసారిగా బుద్ధుని దర్శించాలని చెప్పి వచ్చి ఆ బుద్ధుడి యొక్క బాహువులోనే ఆశ్రమంలోనే తుదిశ్వాస పడి వెళ్ళటం, ఈ విషయాలను చెప్పుకున్నాం కదా. మరి ఈరోజు మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వసంతకాలం ఆకాశం నిర్మలంగా ఉంది. ఎక్కడా మబ్బు తొనకలేదు. ఎండ చలి సమతూకంలోనే ఉన్నాయి. ప్రయాణానికి అనుకూలం వసంతం. అంతలో అజాతశత్రు నుండి ఒక సందేశం తెచ్చాడు వేగు. గంగ కద్దిరి వజ్రపై తాను దండెత్తుతున్నట్లుగా వర్తమానం. బుద్ధుని వెనకనే ఉన్నాడు ఆనంద్. ఆనంద్తో ఇలా అంటున్నాడు: ఆనంద్, వజ్రి ప్రజలు రాజకీయాలు చర్చిస్తుంటారా? లేదు భగవాన్, సలక్షణంగానే హాయిగానే ఉంటారు. ప్రజలు రాజును గౌరవిస్తారా, విమర్శిస్తారా? ఎంతగానో ప్రేమిస్తారు, గౌరవిస్తారు గురుదేవా. వారికి సత్పురుషుల వల్ల గౌరవం ఉందా? సత్పురుషుల పట్ల గౌరవం ఉందా? మహాత్ములు కూడా ఆరాధిస్తారా? గొప్పగా ఆరాధిస్తారు బుద్ధదేవ. దేశంలో హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయా? అదేమీ లేదు మహారాజా, అదేమీ లేదు మహాశయ. మంచి శీల స్వభావులు, మర్యాదస్తులు కూడా. ఆనంద్, మగధరాజు వజ్రుని జయించలేడని చెప్పు. ప్రజలు సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉన్నప్పుడు పరదేశీయులు దండెత్తి గెలవటం అసంభవం కూడా. అజాతశత్రు కుటిల స్వభావం బుద్ధుడికి తెలియనిది కాదు. అతను ఎప్పటికైనా వజ్రపై దండెత్తి పరాభవం చెందుతాడనుకున్నాడు. ఒకరోజు వాహ్యాళి ముగించుకొని సరాసరి ధ్యాన మందిరానికి వెళ్ళాడు. అందరూ సమావేశ మందిరంలో ధ్యానానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు బుద్ధుడు సరాసరి వేదికనెక్కి ఇలా ప్రసంగిస్తున్నాడు: భిక్ష సోదరి సోదరమునులారా, బుద్ధం, ధర్మం, సంఘం విడదీరానివి. అవి త్రివేణి సంగమం లాంటివి. సంఘం, ధర్మం కలిసే ఉంటాయి, పాలు తేనెలా. ధర్మరక్షణకు భిక్షులు కొన్ని సూత్రాలు కూడా పాటించాలి. అప్పుడే ధర్మం శాశ్వతంగా నిలుస్తుంది. 1. భిక్షులు తరచుగా కలుస్తూ బౌద్ధ ధర్మాన్ని అధ్యయనం చేస్తుండాలి. 2. ఎప్పుడూ ఐకమత్యంగా ఉండండి, అపార్థాలకు తావివ్వకండి. 3. సూత్రాలు, ధర్మాలు గౌరవించండి, ఆచరించండి, బోధించండి. 4. అనుభవజ్ఞులైన భిక్షు సోదరుల మాటలు గౌరవించండి, అలాగే మన్నించండి. 5. కోరికలు, అత్యాశలు లేకుండా నిరాడంబరంగా జీవిస్తూ పవిత్రంగా ఉండండి. 6. విశ్వశాంతిని, నిర్మల జీవితాన్ని కూడా కాంక్షించండి. ఇక 7. ధ్యానాన్ని అలక్ష్యం చేయకండి. ధ్యానం వలన శాంతి, ఆనందం లభిస్తాయి. అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానమే. ధ్యానాన్ని ధ్యానించండి. ఈ సప్తసూత్రాలు ఆచరిస్తే ఎప్పటికీ ధర్మం నశించదు. బౌద్ధ సంఘం విచ్ఛిన్నం కాదు. మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే మరొక విషయం, ఎప్పుడూ వ్యర్థమైన చర్చల్లో పాల్గొనవద్దు. అతిగా నిద్రించవద్దు. కీర్తి ప్రతిష్టలకు పాకులాడవద్దు. కోరికల వెంట పరుగులు తీయొద్దు. నీతి బాహ్యులతో స్నేహం చేయకండి. సదా జ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత భిక్షులు ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్ళిన తర్వాత ఆనంద్తో ఇలా అంటున్నాడు: ఆనంద్, రేపు మనం వేణువన విహారానికి వెళుతున్నాం అన్నాడు.
ఆ తరువాత ఉదయం బుద్ధుని వెంట 100 మంది భిక్షులు ఆనందుడు, సారిపుత్ర, అనిరుద్ధ బయలుదేరారు. నలందలో పవరిక విహారంలో విడిది చేశారు. మరునాడు సారిపుత్ర బుద్ధునితో కలిసి చాలాసేపు ధ్యానం చేశాడు. భగవాన్, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో తథాగతుని మించిన జ్ఞాని లేడని, ఉండబోడని అనిపిస్తుంది నాకు అన్నాడు. అప్పుడు బుద్ధుడు అంటున్నాడు, సారిపుత్ర, నీది సింహగర్జన. నువ్వు ఎందరో జ్ఞానులను చూశావు కదా, ఎందరితో పరిచయం కూడా ఉంది నీకు. జ్ఞానుల జ్ఞానం అంచనా వేయటం దుస్సాహసం కదా. సారిపుత్రుడు అంటున్నాడు, భగవాన్, నేను ఎవరినీ కలవకపోయినా 40 సంవత్సరాలు మీ నీడగా మసిలాను. అది చాలు. మీ చైతన్యం నాలోకి ప్రవహిస్తుంది. మీరు కరుణకు ప్రతిరూపం. మీరు అహింసా జ్యోతి. ఆ తర్వాత నలంద నుండి పాటలీపుత్ర చేరగానే సారిపుత్ర తల్లికి జబ్బుగా ఉందని ఒక వార్త వచ్చింది. ఆమె వయసు 100 సంవత్సరాల పైనే ఉంటాయి. కుందాను తోడుగా తీసుకొని బుద్ధదేవుని అనుమతితో బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో బుద్ధునికి చాలా జబ్బు చేసింది. తను ఎంత బాధపడుతున్నా ఎవరికీ తెలియనివ్వలేదు. బుద్ధ భగవాన్ కోలుకోవటం కష్టమని అందరూ భావించారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం బాగా మెరుగుపడింది. మరునాడు ఉదయం ఆనంద భిక్షు బుద్ధ భగవానికి సమీపంగా కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. బుద్ధుడు అతని పరధ్యానం, దైన్యం గమనించి ఇలా ప్రశ్నించాడు, ఏమిటి ఆనంద్, అంత దీర్ఘాలోచన ఏమిటి? భగవాన్, మీరింత జబ్బు పడటం ఇదే ప్రథమం. నాకు తెలిసినంత వరకు కూడా ఇదే. నాకెందుకో ఈరోజు చాలా భయంగా ఉంది. ఏ పని చేయబుద్ధి కావటం లేదు. అసలు మీరు కోలుకుంటారని ఎవరు అనుకోలే. అయినా మీరు స్వస్థులవుతారని నా అంతర్వాణి చెప్తూనే ఉంది. ఎందుకంటే ఇంకా అంతిమ సందేశం ఇవ్వలేదుగా. అంచేత అంత బాధను కూడా దిగమింగుకున్నాను. ఆ మాటలతో బుద్ధుడు పేలవంగా నవ్వాడు. మందస్మితంలో విషాదం జీర కనిపించింది కూడా. ఆనంద్, ఇంకా నా నుండి ఆశించే సందేశాలు ఏమున్నాయి? నా వద్ద ఉన్నదంతా పంచిపెట్టాను కదా. చెప్పవలసినవన్నీ చెప్పేశాను. బోధించాల్సినవన్నీ బోధించాను. నీకు తెలియకుండా నేనేం దాచుకున్నాను చెప్పు. ఆనంద్, అసలు బోధనా రహస్యం సాధనలోనే ఉంటుంది. ఒకరు బోధించాల్సిన అవసరం ఉండదు. సాధన చేస్తే అన్నీ బోధపడతాయి. సాధన ఏ కొందరికో పరిమితం కాదు. అంతా శరణాగతిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి తథాగతునికి శరణాగతులు కండి. బుద్ధుడంటే అర్థం తెలుస్తుంది. బౌద్ధం అందరికీ అవగతమవుతుంది. ప్రతి ఒక్కరూ తన జ్యోతిని తనే వెలిగించుకోవాలి. తన జ్యోతి వెలుగుల్లో తను పయనించాలి. ప్రతి ఒక్కరిలో బుద్ధం, ధర్మం, సంఘం కూడా ఉన్నాయి. జ్ఞానం పొందటమే బుద్ధం. జ్ఞానం ప్రబుద్ధం కావటం ముఖ్యం. బౌద్ధ ధర్మం, ధర్మరక్షణ, సంఘరక్షణ ఇది అందరి బాధ్యత. నీలోని బౌద్ధాన్ని, ధర్మాన్ని, సంఘాన్ని ఎవరూ సంగ్రహించలేరు. ప్రతి మనిషిలో ఈ 3 అంశాలు ఉంటాయి. ఆశ్రయించవలసింది వాటిని. ధ్యానంతో మెరుగుపరుచుకోవలసింది కూడా వాటిని. అదే గమ్యం, అదే గమనం, అదే లక్ష్యం, అదే లక్షణం కూడా. తనలో తను స్థిరం కానివాడు ఎన్నటికీ జ్ఞాని కూడా కాలేడు అంటూ ఎంతో జ్ఞానాన్ని బోధించాడు ఆనందరికి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో 50వ పార్ట్గా మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.